2025 కొరకు సిద్ధమేనా? దేవుడు ఏం మాట, ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నాడు? ఇదిగో, ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ ద ప్రామిస్ అంటే మీ ఎక్సైట్మెంట్ చూపిస్తారా కొంచెం ఒకసారి బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ. గొప్ప మహిమతో నిండిన సంవత్సరము 2025 సంవత్సరము. కమ్ ఆన్, స్టాండ్ టు యువర్ ఫీట్. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 30 సెకండ్లు హల్లెలూయా ఆపకుండా చెప్దాం. హల్లెలూయా. ఇంక అంతేనా? ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరము గొప్ప మహిమతో నిండిన సంవత్సరముగా ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు మార్చిపోతున్నాడు. లోకమంతా వేరుగుంటుందమ్మా, నేను చెప్తున్నాను. ఈ సంఘం మీద దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు ఇంకా బలంగా. పోయిన సంవత్సరం నువ్వు అనుభవించిన ఆశీర్వాదాల కన్నా రెట్టింపు ఆశీర్వాదాలు చూడబోతున్నావు. పోయిన సంవత్సరం నీ ఆదాయం ఎంత ఉందో తెలియదు, ఈ సంవత్సరం ఆదాయం అభివృద్ధి అవబోతుంది. పోయిన సంవత్సరం నీ ఆరోగ్యం ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరము మరి ఘనమైన ఆరోగ్యం కలిగి ఉంటావు, మరి ఘనంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, గొప్ప మహిమతో నిన్న సంవత్సరం అని చెప్పండి. ముగ్గురు చెప్పండి, సంతోషంగా చెప్పండి. ముగ్గురు చెప్పాలా, అసలు ఊపి చెప్పాలా, గొప్ప మహిమ పొందుకుంటున్నామని చెప్పేసి. గ్రేటర్ గ్లోరీ, గ్రేటర్ గ్లోరీ. బా చెప్పారా? ముగ్గురికి చెప్పారా? కూర్చుందాం అందరం. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2025 ఎట్లా ఉండబోతుంది? గొప్ప మహిమ గల సంవత్సరం. పోయిన సంవత్సరము మహిమ గల సంవత్సరం అన్నాడు దేవుడు. బట్ ఈ సంవత్సరం దేవుడు ఏమన్నాడంటే గొప్ప మహిమను ఇస్తానన్నాడు దేవుడు ఈ సంవత్సరం మనకి. గ్రేటర్ గ్లోరీ. బా, గ్రేటర్ గ్లోరీ, గ్రేటర్ గ్లోరీ, గ్రేటర్ గ్లోరీ. పోయిన సంవత్సరంలో మిస్ అయిన ఆశీర్వాదాలను ఈ సంవత్సరం పొందుకోబోతున్నారు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన భాగం నుంచి చదువుకుందాం. గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతము ఎత్తుము. ప్రసవ వేదన పడని దానా జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, మరలా చదువుదాము. మరలా చదువుదాం అందరము. గొడ్రాల పిల్లలు కనని దానా జయకీర్తన ఎత్తుము. ప్రసవ వేదన పడని దానా. ఇక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఒక పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక స్త్రీ గురించి వివరిస్తున్నారు. ఈ పరిస్థితి లేదా ఈ స్త్రీ ఎదురవుతున్న ఈ పరిస్థితి ఏంటంటే, జీవితంలో వివాహమైంది కానీ తల్లి కాలేకపోతుంది. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలైందో తెలీదు. ఎన్ని మాసములు, ప్రతి మాసము దాటుతుంటే ఈ మాసము నేను కన్సీవ్ అవుతానేమో, ఈ మాసము నేను ఇదిగో గర్భవతిని అవుతానేమో, శుభవార్త వింటానేమో అని చెప్పేసి ఎదురు చూస్తా అలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో తెలియదు. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఫైనల్గా ఒక పేరు వచ్చేసింది. ఏంటంటే ఆ స్త్రీ పేరు అంటే గొడ్రాలు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే పిల్లలు కననిదాన అంటున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే ప్రసవ వేదన పడనిదాన. చూసారా, ఆ స్త్రీ పేరు ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. కొంతమంది గొడ్రాలను పిలుస్తున్నారు, కొంతమందిలో ప్రసవ వేదన పడనిదాన అని పిలుస్తున్నారు, ఇంకొంతమంది ఏమని పిలుస్తున్నారు? పిల్లలు
కననిదాన. 3 నేమ్స్, 3 పేర్లు ఒకే స్త్రీకి పెట్టబడ్డాయి. ఈ పేర్లు ఆమెకి అలవాటైపోయి ఉంటే ఇంక ఈమె పరిస్థితి ఆ పేర్లు పెట్టడంతో ఆగిపోలేదు. కానీ ఈమె పరిస్థితి ఏమైపోయిందంటే సంసారి పిల్లల కంటే ఏమంట విడువబడి, అంటే ఈమెను ఇంకా తన భర్త లేదా తన కుటుంబం ఇంకా ఈమెని విడిచిపెట్టేశారు. తను పిల్లలు కనకపోవటము చేత, తను గొడ్రాలుగా ఉండటము చేత, తనకి ప్రసవ వేదన అంటే ఎరగపోవటము చేత ఫైనల్గా తన భర్త కానీ, తన కుటుంబము కానీ, తన బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ ఆమెను ఏం చేసేసారంటే విడిచిపెట్టేసేసారు. అలాంటి ఒక విడువబడిన స్థితిలో, అలాంటి ఒక అవమానకరమైన స్థితిలో, అలాంటి ఒక లోటు కలిగిన ఒక స్థితిలో ఉన్న ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జయకీర్తన ఎత్తుము. ఏమంటున్నాడంటే జయకీర్తన ఎత్తి ఆనందపడు అంటున్నాడు. ఆమె కీర్తనలు పాడి ఎంతకాలమైందో, ఆనందపడి ఎంతకాలమైందో, కానీ ప్రభువు ఒకానొక దినమున దర్శించి ఆ స్త్రీతో అంటున్న మాట ఏమిటంటే, ఏ గొడ్రాలా, ఏ పిల్లల కననిదానా, ప్రసవ వేదన పడనిదానా, ఇవన్నీ నీ పేర్లే. నిన్ను లోకము పిలుస్తున్న పేర్లు. లోకము నిన్ను ఫెయిల్యూర్గా పిలుస్తుంది. లోకము నిన్ను అసమర్థురాలుగా పిలుస్తుంది. లోకము నిన్ను ఒక దీవెన లేనిదానిగా, ఒక శాపగ్రస్తమైన స్త్రీగా నిన్ను చూస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, ఫలము లేదు, దీవెన లేదు. యు ఆర్ అ ఫెయిల్యూర్. లోకం నిన్ను అలా పిలుస్తుంది. అలాంటి ఫెయిల్యూర్ తోటి, అలాంటి ఒక సున్నా వ్యక్తితోటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే జయ కీర్తన ఎత్తు, విక్టరీ సాంగ్స్ పాడంటున్నాడు. ఎందుకంటే మహిమ నీ మీద నేను కుమ్మరించబోతున్నాను అన్నాడు దేవుడు. కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. మహిమ నేను నీ మీద చూపించబోతున్నాను అంటున్నాడు. మహిమ నా మీద మహిమ వస్తే ఏమొస్తుందయ్యా అంటే, ఆ స్త్రీతో దేవుడు ఏమన్నాడంటే, నీకు సౌతులు ఉన్నారు ఇంట్లో, ఆ యొక్క స్త్రీలు కూడా నీ భర్తతో సంసారము చేశారు. నీకు ఒక మాట చెప్తున్నాను, సంసారి పిల్లల కంటే విడిచిపెట్టబడిన నీ పిల్లలు విస్తారముగా చేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఏ వ్యక్తులైతే నీ దగ్గర దీవెన లేదని నిన్ను పక్కన పెట్టేశారో, ఏ వ్యక్తులైతే వాళ్ళకు దీవెన ఉన్నది నీకు దీవెన లేదని నిన్ను దూరం పెట్టేశారో, దేవుడు ఏమంటున్నా అంటే వాళ్ళ దీవెన కన్నా నీ దీవెన మరి విస్తారముగా ఈ సంవత్సరము నేను చేస్తానంటున్నాడు దేవుడు. కమాన్. నీ పక్కన వాళ్ళకంటే, నీ ముందర వాళ్ళకంటే, నిన్ను విడిచిపెట్టిన వాళ్ళకంటే, నీ బంధువుల కంటే, వాళ్ళకున్న దీవెన కంటే ఈ సంవత్సరము నీ దీవెన దేవుడు విస్తరించబోతున్నాడు. ఎందుకంటే గొప్ప మహిమ నువ్వు పొందుకోబోతున్నావు. గొప్ప మహిమ గల సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరెవరైతే దీవెన కలిగి ఉన్నారో వాళ్ళకున్న దానికంటే నీకు మరి అధికముగా దేవుడి సంవత్సరము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరము. నాకు ఆ మాట భలే నచ్చింది. అసలు ఒక టెంట్లో విడవ పడిపోయింది. పాపం ఆమె వంట చేసుకుంటుందేమో, ఆమె వండుకొని తింటుందేమో, ఎవరు పలకరించేవారు లేరు. ఒక విడవ పడిపోయిన స్థితిలో ఆమె అలా ఒంటరి జీవితం అనుభవిస్తుంది. ఒక అవమానము, ఒక శాపము పొందుకొని అలా ఒంటరిగా బ్రతుకుతున్న ఆమె దగ్గరికి అబ్బా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వాళ్ళ పిల్లలకంటే, నీకు పిల్లని ఇస్తానంటా, వాళ్ళ పిల్లలకంటే నీ పిల్లలు విస్తారముగా చేస్తా అంటున్నాడు. అంటే ప్రభు ఆ స్త్రీ యొక్క కన్నీరును చూచాడు. ప్రభు ఆ స్త్రీ ఎదుర్కొన్న అవమానాన్ని చూచాడు. ప్రభు ఆ స్త్రీ యొక్క పరిస్థితిని చూచి కనికరముతోటి మిగతా వాళ్ళకి లేనిది ఆమెకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటంటే గొప్ప మహిమను అనుగ్రహిస్తున్నాడు. నేను ఈ మాటలు ధ్యానిస్తుండగా ప్రభు సన్నిధిలో ప్రభు నాతో మాట్లాడాడు. ఎట్లా అంటే మహిమ అంట దేవునిలోనికి నాకు ఎట్లా కనపడిందంటే, మహిమ దేవునిలో నుంచి బయటికి ఒక మనిషిలాగా వచ్చి మన సంఘంలో ఒక్కొక్కరిని ఇట్లా పట్టుకున్నట్టు కనపడింది నాకైతే. కన్నీటి లోయల్లో కృంగిపోయిన ఆ స్త్రీని దేవుడు దర్శించి మాట్లాడిన మాట ఏమిటంటే, నీకు దీవెన లేదనుకుంటున్నావు, నీకు దీవెన ఇస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే దీవెన లేదని నిన్ను పక్కన పెట్టేశారో
వాళ్ళు చూసి ఈర్ష్యపడేటట్టుగా, అంటే వాళ్లకు ఉన్నదానికంటే నీకు అధికమైన దీవెన ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరము చేయబోతున్న కార్యములలో మొట్టమొదటి కార్యం ఏంటంటే అధికమైన ఆశీర్వాదము. అది రాసుకోవాలి మీరు. అధికమైన ఆశీర్వాదము. నీ స్నేహితుల కన్నా, నీ బంధువుల కన్నా, నేను స్పష్టంగా చెప్తున్నా, రాసుకోవాలి. నువ్వు ఈ మాట రాసుకోవాలి, నాకు సంబంధించిన వాళ్ళందరికంటే నాకే ఎక్కువ దీవెన ఉంటుంది అని చెప్పేసి రాసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. నువ్వు ప్రభుని అడగాలి, అయ్యా సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అధికమవుతారన్న కదా. నువ్వు అడగాలి ప్రభుని ఈ మాట పట్టుకొని, నా బంధువుల కంటే, స్నేహితుల కంటే, రక్త సంబంధికుల కంటే, అందరికంటే నా దగ్గరే ఎక్కువ దీవెన ఉండాలని చెప్పేసి దీవెన కొరకు ప్రాకులాడాలి మీరు ఈ సంవత్సరం. అర్థమవుతుంది మీకు ఆ మాట? హల్లెలూయా. దేవుడు చేయబోతున్న మొట్టమొదటి కార్యం అది. దేవుడు చేయబోతున్న మొట్టమొదటి కార్యం అది. అధికమైన దీవెన అనుగ్రహిస్తా అంటున్నాడు. మరి దేవుడు మీలో ఎవరి కన్నీరును చూచాడో పోయిన సంవత్సరము, ఎవరి కృంగుదలలో చూశాడో దేవుడు, ఎవరి యొక్క ఒంటరి పోరాటంలో చూశాడో నాకు తెలియదు. బట్ ఐ హోప్, నేను అనుకుంటున్నాను చాలామంది పోయిన సంవత్సరము ఒకవేళ కన్నీరు గుండా ప్రయాణము చేశారేమో, ఒంటరిగా ప్రయాణము చేశారేమో, విడువ ఓడిపోయిన స్థితిలో ప్రయాణము చేశారేమో. నేను అంటున్నానమ్మా, 2025 నీకు ఒక బెస్ట్ ఇయర్గా నీ లైఫ్లో మిగిలిపోతుందంట. నేనైతే 2025 ఒక శ్రేష్టమైన సంవత్సరముగా, ఒక మంచి సంవత్సరముగా, ఇంకొక మాట చెప్తానమ్మా, లైఫ్ టైం గుర్తుండిపోయే సంవత్సరముగా దేవుడు చేస్తాడు ఈ సంవత్సరాన్ని. లైఫ్ టైం గుర్తుండిపోయే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చదవమ్మా. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. చూసారా, నీ పిల్లలు వాళ్ళ పిల్లల కంటే నీ పిల్లలు విస్తారం అవుతారు కాబట్టి, ఏ గొడ్రాల, ఏ పిల్లలు కననిదానా, ఏ ప్రసవ వేదన పడనిదానా, నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ గుడార స్థలమును విశాలపరచు. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పిల్లలు నువ్వు ఎక్కడ ఇరికించుకుంటావు ఆ గుడారంలో? నేను అధికమైన కుమారులను కుమార్తెలను ఇస్తున్నాను కాబట్టి నీ గుడార స్థలమును ఏం చేయమంటున్నాడు దేవుడు? విశాలపరచుము. ఇంకేం? ఇంకా నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. అబ్బబ్బబ్బబ్బా, నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయము. నీ త్రాళ్లను ఏం చేయాలంట? పొడుగు చేయము. గుడారంలో నివసిస్తుంది కదా, ఆ త్రాళ్ళు అంటే ఇంకా వెనకలాగా గట్టుకు, ఇంకా వడల్పుకు చేయి అంటున్నాడు. నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులను దిగగొట్టుము అంటున్నాడా? కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. కుడివైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును. నీ సంతానము అన్యజనుల దేశమును ఏంటంట? స్వాధీనపరచుకొనును. అసలు చూసారా, దేవుడు ఏమంటున్నాడు? నీ గుడార స్థలమును విశాలపరచు అంటున్నాడు. నీ త్రాళ్లను సాగచ్చే అంటున్నాడు. నీ నివాసపు తెరలు ఇంకా సాగచ్చే అంటున్నాడు. వాట్ డస్ దట్ మీన్? నీ ప్రార్థన ఇంకనూ లోతులోనికి తీసుకుని వెళ్ళమంటున్నాడు ఈ సంవత్సరము. నేను చెప్తున్నానమ్మా, వాగ్దానం ఉన్నది, వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు ఏమన్నాడంటే, నీ ప్రార్థన పోయిన సంవత్సరం నువ్వు చేసిన ప్రార్థన కంటే మరి అధికమైన ప్రార్థన నువ్వు చేయాలి ఈ సంవత్సరము. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడు ఏమన్నాడంటే, నీకు పిల్లల్ని ఇస్తాను అంటున్నాడు. ప్రసవ వేదన పడినదానా అంటే ఆశీర్వాదము ఎరగనిదానా, లేదంటే ఆశీర్వాదము చూడనిదానా, గొడ్రాల తనంలో ఉన్నావు, నీకు ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. అంటూ దేవుడు ఏమంటున్నాడంటే, నీ గుడారపు యొక్క స్థలమును వ్యాపింపచేయి. నువ్వు కుడికి వేడమకి మొత్తం వ్యాపింప చేసుకోవాలంటున్నాడు. ఎందుకంటే నువ్వు వ్యాపింప చేస్తేనే నువ్వు నేనిచ్చే దీవెనల్ని నీ ఇంట్లో పెట్టుకోగలవు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎంత ప్రార్థనను సాగ చేస్తావో, ఎంత ప్రేయర్స్ని ఎక్స్పాండ్ చేస్తావో, ఎంత ప్రేయర్స్లో ఎన్లార్జ్ అయిపోతావో, నేను చెప్తున్నానమ్మా, అంత దీవెన నువ్వు అకామిడేట్ చేసుకోగలవు నీ జీవితంలో. నేను చెప్తున్నానమ్మా, నీకు ఇవ్వబడిన వాగ్దానము ఘనమైన వాగ్దానముగా ఉండి నువ్వు చేసే ప్రార్థన చిన్న ప్రార్థన అయితే, నేను చెప్తున్నానమ్మా, నువ్వు ఆ దీవెనను అకామిడేట్ చేసుకోలేవు. యూ కెనాట్ అకామిడేట్ దట్ బ్లెస్సింగ్. ఆ రోజున పేతురుకి దేవుడు ఇచ్చిన దీవెన, 2 దోణెల నిండా చేపలు ఇచ్చేసాడు. దోణెల నిండా చేపలు ఇచ్చేస్తుంటే అక్కడితో అయిపోలే దీవెన. ఆ దీవెన అతను నిలుపుకోలేకపోతున్నాడు. వేరే వాళ్ళని పిలిచాడు, వలలు పిగిలిపోతున్నాయి, పడవలు మునిగిపోతుంటే వేరే వాళ్ళకి సంజ్ఞలు చేసి పిలిచాడు. ఈ లోపల అనేకమైన దీవెనలు, అనేకమైన చేపలతలు కోల్పోయాడు. నేను చెప్తున్నానమ్మా, దట్ ఈస్ వాట్. అదే పేతురు కనుక బలమైన వలలు కలిగి ఉంటే, పటిష్టమైన పడవలు కలిగి ఉంటే, అతడు ఆ దీవెనలు కోల్పోయేవాడు కాదు.
మనలో చాలామంది కూడా ఇట్లానే ఉన్నారమ్మా. దేవుడిచ్చిన వాగ్దానమేమో గొప్ప మహిమగల సంవత్సరముగా నేను చేస్తానన్నాడు. దానికి తగ్గ ప్రార్థన మనము చేయకపోతే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దీవెనను నీ జీవితంలో నిలిపి ఉంచుకోలేవు. కాబట్టి నీ దీవెన నువ్వు కోల్పోతావు అంటున్నాను. ఇది ఒక హెచ్చరిక మాట అమ్మా. ద మోర్ ప్రేయర్ యు డూ, ద మోర్ బ్లెస్సింగ్ యూ అకామిడేట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో అంత దీవెనను నీ జీవితంలో నువ్వు నిలిపి ఉంచుకోగలవు. లేదంటే పేతురులాగా నువ్వు ఇతరుల సహాయం కోరుకోవాల్సి వస్తుంది. పేతురు ఇతరులకు చూపించాడు, అయ్యా ఇక్కడ చేపలు పిగిలిపోతున్నాయి, వలలు పిగిలిపోతున్నాయి, పడవలు మునిగిపోతున్నాయి, దేవుడిచ్చిన దీవెనను నిలుపుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఇతరుల సహాయం కోరుకుంటున్నాడు. నువ్వు కూడా ఈ సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానం బట్టి దీవెన పొందుకుంటూ ఉంటావు. ఒక్కొక్క దీవెన కోల్పోతుంటే నువ్వు సేవకుడి దగ్గరికి వస్తూ ఉంటావు, ప్రేయర్ టీం దగ్గరికి వస్తూ ఉంటావు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దేవుడిచ్చింది ఒక్కొక్కటి నేను కోల్పోతున్నాను. దేవుడు గొప్ప మహిమగల సంవత్సరం అన్నాడు కానీ బట్ నాకు మహిమను కోల్పోతున్నట్టుగా అనిపిస్తుందని వేరే వాళ్ళ యొక్క ప్రార్థనల మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రియ సహోదరి, జాగ్రత్త. ఈ సంవత్సరము నీవు నీ సేవకుడిని కలిసిన ప్రతిసారి నీ దగ్గర సాక్ష్యమే ఉండాలి కానీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉండకూడదు అంట. నేనైతే కమా నాకు భలే బాధ వేసేసింది అసలు. పేతురు స్టోరీ చదువుతున్నా. ఇదే పేతురు దీవెన ఒకసారి నిలిపి ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళ దగ్గర పడి, అయ్యా నేను పాపిని అన్నాడు. ఇదే పేతురు ఒకానొక టైంలో ఆ దీవెనను నిలిపి ఉంచుకోలేక ఇదిగో వేరే వాళ్ళ సహాయం కోరుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ సంవత్సరం, నేను చెప్తున్నామా పాస్టర్ చేస్తున్నా కదా, పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకుంటున్నాను, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాను, సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ ప్రార్థన నేను చేసుకుంటున్నాను పాస్టర్ గారు. ఈ ప్రార్థనతోటి సంతృప్తి చెందుతున్న నీతో నేను మాట్లాడుతున్నానమ్మా. ఒక్కొక్కటి ఈ సంవత్సరం కోల్పోతావు. మహిమగల సంవత్సరము నీ మీద ఉన్నప్పటికి కూడా అసలు కోల్పోతూ ఉంటావు. నీవు నీ సేవకుడు ముందర నిలబడి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పేసి కన్నీటి పర్యమంతమవుతావు. జాగ్రత్త. దేవుడు సూటిగా స్పష్టంగా చెప్పాడు, నీ గుడారపు స్థలము, చదువమ్మా మాట మరలా 2వ వచనము. నీ గుడారపు స్థలమును విశాలపరచు. నీ గుడారపు స్థలమును నువ్వు విశాలపరచు, నీ ప్రార్థనను విశాలపరచుకో. నీ నివాస స్థలముల తెరలు, నీ విజ్ఞాపనములు నిరాటంకముగా కొనసాగిస్తానే ఉండు. నీ విజ్ఞాపనములు, నీ తాళ్లను పొడుగు చేయము. నీ ఉపవాసములు, నీ మేకులను దిగగొట్టుము. అబ్బా, నీ కన్ఫెషన్స్, ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడిన మాటలు. నేను అడిగాను, ప్రభా ఇవి ఎట్లా నేను వ్యాఖ్యానించాలి, ఇవి నీ బిడ్డలకు నేను ఎట్లా తెలియపరచాలంటే ప్రభు మాట్లాడిన మాటలు ఇవన్నీ. ప్రార్థనలు, విజ్ఞాపనములు, ఉపవాసములు, ఇదిగో నీ కన్ఫెషన్స్. ఇవి పోయిన సంవత్సరం నువ్వు చేసిన దానికంటే ఒకటే టార్గెట్ పెట్టుకున్నామా, ఒకటే గోల్ పెట్టుకున్నామా. బ్లెస్సింగ్ అది నీ గోలు. పోయిన సంవత్సరం నేను చేసిన ప్రార్థన కంటే ఈ సంవత్సరం నేను ఇంకా అధికమైన ప్రార్థన చేస్తున్నాను లేదా, ఇదే నీ గోల్ అయి ఉండాలి. ఎప్పుడైతే పోయిన సంవత్సరం నువ్వు చేసిన ప్రార్థన కంటే అధికమైన ప్రార్థన ఈ సంవత్సరం నువ్వు చేస్తావో, నువ్వు దీవెన అసలు వద్దనగా నీ మీద వచ్చి పడతా ఉంటుంది. దీవెన నీ మీద అంటాను. ఈ సంవత్సరం చాలామంది దీవెనలతోటి యాక్సిడెంట్ అవును గాక. మీకు అర్థమైంది ఆ మాట? నేను కరెక్ట్గానే అన్నాను. ఇప్పటివరకు మీకు యాక్సిడెంట్స్, కార్లు గుద్దుతానో, బండ్లు గుద్దుతానో, కాళ్ళు జారి పడుతున్నాయి. బట్ నేను అంటానమ్మా, ఈ సంవత్సరం బ్లెస్సింగ్ యాక్సిడెంట్స్ కలుగును గాక మనందరికీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే ఈ సంవత్సరము మోర్ బ్లెస్సింగ్. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది అధికమైన ఆశీర్వాదం అన్నాడు. ఏంటి అధికమైన ఆశీర్వాదం అంటే, ఇతరుల కంటే నేను ఘనమైన స్థితిలో పెడతా అంటున్నాడు. రెండో దేవుడు ఏమన్నంటే ఆ అధికమైన ఆశీర్వాదం కోసము అధికమైన ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. కొంచెము ప్రార్థన, కొంచెము దీవెన, అధికమైన ప్రార్థన, అధికమైన ఆశీర్వాదం. అంతే. కట్ షాట్లో నా మెసేజ్ చెప్పేసాలంటే అంతే. పోయిన సంవత్సరము చేసిన ప్రార్థన కంటే అధికమైన ప్రార్థన ఈ సంవత్సరం నువ్వు చేయకపోతే, పోయిన సంవత్సరం నీ జీవితం ఎట్లాగుందో ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉంటుంది. నువ్వు ఎంత లేచి నిలబడి చప్పట్లు కొట్టినా, ఎంత ఇది చేసినా కానీ మారదు. నేనే చెప్తున్నాను సేవకుడుగా. నేను ఆ స్త్రీతో దేవుడు అన్నాడు, గుడారపు స్థలమును విస్తరింపచ్చే, వ్యాపింపచ్చే అంటే ఆమె లేదా నువ్వు ముందు ఇవ్వటం స్టార్ట్ చేయి ప్రభా, అప్పుడు చూద్దాం అంటే ఏం పరిస్థితి. 3వ వచనం చదవమ్మా. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. అసలు నా బ్యూటిఫుల్ మాట. నాకు ఆ మాట నేను చదువుతున్నప్పుడు, ఆ విడువబడిన స్త్రీ యొక్క సంతానం అంట
ఎటువంటి సంతానం అవుతుందంటే వాళ్ళ చేతికి పాడైంది కూడా అప్పగిస్తే దానిని నివాస స్థలముగా మార్చే ఆ కృపను, ఆ విజ్డమ్ను కలిగి ఉంటారంట. నా ప్రార్థన, నా యొక్క ప్రవచనము మన సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు పాడైనవి కూడా తిరిగి నివాస స్థలములుగా చేసే ఆ కృప, ఆ జ్ఞానము మీరు పొందుకొందురుగా. కమాన్ కమాన్ కమాన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం అందరం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవమ్మా. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. అబ్బా, ఏంటంట? ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము అంటున్నాడు. చూసారు, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే, బాబు ముందు చూడు, వెనక చూడు, పక్కన చూడు, ఇటు పక్కన చూడు అంటున్నాడు. ఎందుకు? చదువు తర్వాత వచ్చినాం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నువ్వు ఎంతవరకు చూడగలుగుతావో అంతవరకు ఈ దేశాన్ని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. చూసారా, దట్ ఈస్ ద రీజన్. దేవుడు అబ్రహాం నోరు కూర్చోబెట్టి, అబ్రహామా ఈ దేశం మొత్తం నీకు ఇచ్చేస్తానని చెప్పట్ల. దేవుడు ఏమన్నాడు, అబ్రహాం నీ గుడారం నుంచి బయటికి రా అన్నాడు. నువ్వు చూడు అన్నాడు, ముందు చూడు అన్నాడు. నువ్వు ఎంతవరకు చూడగలుగుతావు అంతవరకు చూడు అన్నాడు. ఇటు చూపించాడు, ఇటు చూపించాడు, మొత్తం తిప్పి చూపించాడు. ఎందుకు ప్రభా ఇంత చూడమంటున్నావు ఏంటంటే, గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతవరకు చూసావో అంత మట్టుకు ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తా అన్నాడు. నేను అదే అంటున్నానమ్మా, నువ్వు ఎంత మట్టుకు ప్రార్థన చేయగలుగుతావో అంత దీవెన నువ్వు కలిగి ఉంటావు అంటున్నాను నేనైతే. నీ ప్రార్థనే నీ దీవెని యొక్క పరిమితిని నిర్ణయించింది. పక్కన వాళ్ళు చెప్పండి ఈ మాట, మన ప్రార్థన మన దీవెని యొక్క పరిమితిని నిర్ణయించింది అని చెప్పండి. అవర్ ప్రేయర్ లిమిట్స్ అవర్ బ్లెస్సింగ్. మన ప్రార్థన మన దీవెనని నిర్ణయిస్తుంది. చదువునానా. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. ఓకే, ఇప్పుడు 54 వచ్చేద్దాం. యెషయా గ్రంథం 54 వచ్చేద్దాం. 4వ వచనం చదువుదాం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అబ్బా, ఆ స్త్రీతో మళ్ళీ అసలు ఆ స్త్రీతో ఏమన్నా అంటే దేవుడు ఫస్ట్ పాటలు పాడమన్నాడు. ఎందుకంటే నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఎంతమంది పిల్లల్ని ఇస్తావా అంటే, ఇంకో ఆమె కన్నా నీకు ఎక్కువ మంది పిల్లల్ని ఇస్తా అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, నీ గుడారపు స్థలమును వ్యాపింపు చేయన్నాడు. మూడో మాట ఏమంటున్నాడంటే, నీ పిల్లలు ఎట్లాంటి పిల్లలు అవుతారంటే, ఆమె పిల్లలు మహా అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారేమో, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారేమో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారేమో, కానీ నీ పిల్లలకి నేను ఇచ్చే స్కిల్ ఎట్లాగుంటుందంటే, గ్రేస్ ఎలాగుంటుందంటే, వాళ్ళు పాడైన పట్టణాలు కూడా నివాస స్థలములుగా మార్చేస్తారు. అటువంటి ఇంజనీర్స్ని తయారు చేస్తాను నేను అని చెప్పి అన్నాడు. మళ్ళీ అదే స్త్రీతో దేవుడు ఏమన్నాడంటే, భయపడమాక ఇవన్నీ చెప్తుంటే నాకు తెలిసి సహోదరికి ఏం అర్థం కాల. ఈయన రాంగ్ అడ్రస్కి వచ్చాడా, లేదు నేనేమన్నా భ్రమలో ఉన్నానా అని చెప్పంటే, ప్రభు ఆమెతో మాట్లాడుతున్నమాట, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. చూసారు, దేవుడు ఏమంటే, ఈ సంవత్సరం నువ్వు భయపడాల్సిన పని లేదంటున్నాడు, లజ్జపడాల్సిన పని అసలు అంతకని లేదంటే. దేవుడు ఒక అబ్బాయి ఆశ్రమిస్తున్నాడు, అరే బాబు గొప్ప మహిమ గల సంవత్సరం అంటే ఒక మాటలో చెప్తాను, అసలు ఈ సంవత్సరం నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదంటున్నాడు. అర్థమైందా మీకు? గొప్ప మహిమ అంటే ఏంటో, భయం లేకుండా బతుకును అంటున్నాడు. ఎందుకంటే నీకు ముందరగా ఆయన తన మహిమను పంపిస్తాడు. నీకు ముందర దూతను పంపించడము ఒకటైతే, నీకు ముందర ఆయన తన మహిమను పంపిస్తా అంటున్నాడు. అందుకే ఏమన్నంటే, ఆ స్త్రీతోటి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు అంటున్నాడు దేవుడు. చదవమ్మా. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అస్సలు అబ్బా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చూసారా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అబ్బా, తర్వాత నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు అమ్మ ఆ స్త్రీతోటి దేవుడు ఏమంటున్నాడు చూడండి. అసలు
గొడ్రాల పిల్లలు కనగానే అసలు ఎత్తి పొడుస్తున్నట్టు అనిపించిన, అయ్యా నువ్వు కూడా అంటున్నావా ఈ మాట, నువ్వు కూడా నన్ను అట్లా అంటున్నావా అంటుంటే వెంటనే దేవుడు ఏమన్నంటే, నేను అంటున్నాను బాధపడమాక, నీ పరిస్థితిని మారుస్తున్నాను, ఇంకా చివరిగా పిలిచేది నేనే నిన్ను గొడ్రాలా అని చెప్పేసి, ఇంకెవరు పిలవరు. ఎందుకంటే నీ పిల్లలు సంసారి పిల్లల కంటే విడిచిపెట్టబడిన నీ పిల్లలు అధికముగా ఉంటారు అని చెప్పి అంటూ, ఆ పిల్లల్ని నేను ఈ విధంగా చేస్తానని చెప్తూ అంటున్నాడు. ఇంకా నువ్వు అసలు నీ జీవితం ఎట్లా మారుస్తానంటే, పిల్లల్ని ఇవ్వటం మాత్రమే కాదు, నీ జీవితాన్ని నేను ఎట్లా మారుస్తానంటే దేనికి భయపడాల్సిన పని ఉండదు. నీ గతంలో జరిగిన అవమానాలు, నువ్వు ఎదుర్కొన్న నిందలు, నువ్వు ఎదుర్కొన్న పోరాటాలు, వేటి గురించి నువ్వు ఆలోచించాల్సింది, లజ్జపడాల్సింది, భయపడాల్సింది, సిగ్గుపడాల్సింది ఇదేమీ లేకుండా నీ జీవితాన్ని అట్లా మారుస్తానమ్మా అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అంటూ నేనెవరినో అట్లా మారుస్తావా అన్నట్టు ఆయన చూస్తుంటే, నేనెవరో తెలుసా, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నేను అంటున్నాడు. అసలు గట్టిగా మాట్లాడితే మీ ఆయన కాదు, నేను నీకు భర్త అంటున్నాడు. ఎందుకంటే మీ ఆయన కాదు పిల్లల్ని ఇచ్చేది, నీకు నేను ఇస్తాను అంటున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ తల్లిదండ్రులు కాదు నీకు ఇచ్చే దీవెన, నీ దేవుడు నీకు దీవెన ఇస్తాడంట. నేనైతే మాటకి యవనస్తులు చాలామంది అంటూ ఉంటారు, ఏం చేశారు మీరు మాకు, ఏం చేశారు, నీ తల్లిదండ్రులు కాదు ఇచ్చే దీవెన, నీకు నీ దేవుడు ఇస్తాడు దీవెన. నీకు చదువు మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అబ్బా, సైన్యములకు అధిపతి. అసలు దేవుడే తన పేరు చెప్పుకుంటున్నాడు చూడండి. చదవమ్మా. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. అస్సలు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడు అని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా పేరు చెప్పాడు, ఆయన పేరు చెప్పుకొని ఆయన అంటున్న మాట అంటే, నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏంటా మాట? విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యకు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. అసలు చూసారా, ప్రేమతో నిన్ను పిలుస్తున్నానని చెప్పడానికి ఆయన ఎట్లా చెప్తున్నాడంటే, నేను నిన్ను ఎలా పిలుస్తున్నానంటే, విడిచిపెట్టి ఒక పెళ్ళైన ఒక జంట ఉన్నారమ్మా, ఏదో జరిగింది, మరి భార్యకి భర్తకి ఏదో జరిగి భార్యని విడిచిపెట్టేశాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టేసి ఫోన్ లేదు, ఉత్తరం లేదు, కనీసం మాట మంచి ఏమీ లేదు. అలా రోజులు నెలలు సంవత్సరాలు అయిపోయినాయి. అలాంటి ఆమెకి ఒకానొక దినమున ఆమె భర్త నుంచి ఒక పిలుపు వచ్చింది, ఇంటికి రా అని చెప్పేసి. ఆ పిలుపు ఎంత బాగుంటుంది ఆమెకి. యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన పెళ్ళైన తొలినాళ్ళలోనే తృణీకరింపబడిన ఆ యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను అటువంటి ప్రేమతో పిలుస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే చాలా కాలముగా భార్యను మిస్ అయిపోతే ఆ భర్త ఆ భార్యను ఎట్లా పిలుస్తాడమ్మా? మీకు తెలుసా? తెలిసి తెలియనట్టున్నారా, లేదంటే అసలు తెలియదా? సరే, ఓకే, తెలిసి తెలియనట్టు కదండి. ఆంటీ నా హృదయానుసారురాలయ్యా చెప్పాలంటే. ఆంటీ మాత్రం ఈ సంఘంలో నేను మొహమాటం లేకుండా చెప్తాను. నేను అనలేని మాటలు కొన్ని అంటున్నారు ఆంటీ, అందుకు చెప్పాను నేను. దేవుడు అట్లా పిలుస్తున్నాడంట. చదవమ్మా. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, హీ ఈజ్ కాలింగ్. దేవుడు మరలా పిలుస్తున్నాడు, మరలా ఆ స్త్రీని పిలుస్తున్నాడు. హీఈస్ కాలింగ్. చూడండి ఎట్లా పిలుస్తున్నాడంటే, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను భర్త పిలుస్తున్నట్లుగా, విడువబడిపోయి దుఃఖాక్రాంతురాలైపోయిన ఆ భార్యను మరలా పురుషుడు పిలుస్తున్నట్లుగా ఐఎమ్ కాలింగ్ అన్నాడు. దేనికి పిలుస్తున్నాడు? ఈ సంవత్సరము నువ్వు మరి అధికముగా దేవుడితో సహవాసం చేయాలి. ఇది 2వ ఆజ్ఞ, దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ. గొప్ప మహిమనంగానే అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ ఇదిగో ఆ వాగ్దానం పొందుకుంటున్నాడు చూసావా. ఆ వాగ్దానానికి దేవుడు కొన్ని షరతులు పెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా మునుపెన్నడూ చేయని అధికమైన ప్రార్థన చేయాలంటున్నాడు. 2వ షరతు ఏమంటున్నాడంటే, నేను నిన్ను పిలుస్తున్నాను, ఒక లోతైన సహవాసం ఈ సంవత్సరం మీరు కలిగి ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అమ్మ, I am telling you,
అంత మంచి సంవత్సరం కాదు బయట ప్రజలకి. ఒక కొత్త తెగులు రాబోతుంది, మరలా ఒక కొత్త తెగులు రాబోతుంది. అండ్ ఈ సంవత్సరము అపవాది ఏ విధంగా విజృంభించబోతున్నాడంటే, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మన చర్చ్ గురించి మాట్లాడాను, ఎందుకంటే నాకు ఆ దర్శనం వచ్చినప్పుడు మన చర్చ్ యొక్క భద్రత కొరకు నేను ప్రార్థన చేశాను, దాన్ని బంధించేసేసాను. ఐ బిలీవ్, నా విశ్వాసము దేవుడు కాపాడుతాడని చెప్పేసి. కమా బట్ ఈ సంవత్సరము వి విల్ హియర్ ద న్యూస్. మనం ఎటువంటి వార్తలు వింటామంటే, ప్రతి ఇంట్లో తొలిచూలు కుమారుడు చనిపోతున్నట్లుగా వార్తలు వింటాం మనం. ఫస్ట్ బార్న్స్ ఈ సంవత్సరం చాలామంది చనిపోతారబ్బా. ఐ యామ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ అ ప్రొఫెసీ. ద ఫస్ట్ బార్న్స్. ఎందుకంటే దేవుడు పోయిన సంవత్సరము మనకి మహిమను విడుదల చేశాడు. ఇదిగో ఇది పోయిన సంవత్సరం నేను మాట్లాడాల్సిన మాట అగైన్, ఎందుకంటే నాకు బాధ పెడతాం ఇష్టం లేక నేను కొన్ని దర్శనాలు నేను చెప్పను కానీ, బట్ ఐ వాంట్ టు టెల్, మరలా చెప్తున్నానమ్మా, మీరు ఎందుకు సహవాసంలో ఉండాలి దేవునితో లోతుగా, ఎందుకు దేవునితో లోతైన ఆ యొక్క ప్రార్థన చేయాలంటే, ఇదిగో అపవాది ఎట్లా విజృంభించబోతున్నాడంటే, కుటుంబాల్లో ఉన్న ఫస్ట్ బాండ్స్, అది స్త్రీ అయినా సరే అది పురుషుడైనా సరే, వారిని హతమార్చబోతున్నాడు ఈ సంవత్సరము. వారి నాశనమును చూడబోతున్నాము. గొప్ప మహిమ, గ్రేటర్ గ్లోరీ అని ఆనందిస్తున్నారు కదా. చెప్తున్నాను, ఎందుకు మీరు అధికమైన ప్రార్థన చేయాలి, ఎందుకు నీవు దేవునితో అధికమైన సహవాసము చేయాలంటే, డెవిల్ అనేవాడు ఈ సంవత్సరము మునుపెన్నడూ లేనంత భయంకరంగా విజృంభించబోతున్నాడమ్మా. ఒక కొత్త తెగులు మరలా రాబోతున్నది. మరలా చెప్తున్నాను, నాశనకరమైన తెగులు మరలా విడుదల కాబోతుంది. అండ్ ద సెకండ్ థింగ్, ద ఫస్ట్ బార్న్స్ అనేది చనిపోబోతున్నారు చాలామంది. వి విల్ హియర్ దోస్ న్యూస్. మనం ఆ యొక్క వార్తలు వింటాము. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను మరలా చెప్తున్నానమ్మా, మనం ఇంకా వినే మరణ వార్తలు ఎట్లా ఉంటాయంటే, చక్కగా శుభవార్తలు చెప్పుకుంటున్న టైంలో ఇది ఒక్కటి చెప్తాను. వి విల్ హియర్ ద డెత్ ఆఫ్ బిగ్ పీపుల్ అండ్ యూత్. మనము దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను రాసేసుకుంటా ఉన్నాను నా దర్శనంలో. చాలామంది ప్రముఖుల యొక్క మరణాలు. భయపడమాకండి, లోకమంతా చీకటి కమ్ముకుంటుంది, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది ఈ సంవత్సరము. లేచి నిలబడి దేవుని కనపడదామా? మరొకసారి ప్రభుని అడగాల ఆ మాట. ప్రభు, ఆ మాట నా జీవితంలో నెరవేర్చు అని చెప్పేసి. కమాన్ మారో లబ్రెకేల బ్రోహో లైన బ్రో సతోరెకేల దరబా మారో కోలం బ్రోహో సర బ్రెకేల దరబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరం. దేవుడు పలానా పట్టణాల్లో పలానా దేశాలను విడిచిపెట్టేశాడని మనం ఎట్లా చూస్తామంటే, ఈ సంవత్సరం కొన్ని నదులు కూడా మనకి ఎర్రగా కనపడతా ఉంటాయి. తర్వాత మీరు న్యూస్లో చూస్తారు అవన్నీ. అండ్ దట్ ఈజ్ అ సైన్, దేవుడు ఆ పట్టణాలని, ఆ దేశాలని, ఆ ప్రాంతాలను విడిచిపెట్టేశాడని చెప్పడానికి. అన్లెస్ అంటిల్ ఆ పట్టణము దేవుని వైపు, ఆ ప్రజలు దేవుని వైపు తిరగకపోతే ఇంకా చాలా దారుణాలు జరుగుతాయమ్మా. లోకమంతా చీకటి కమ్ముతున్నది, కానీ యెహోవా మహిమ ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద ప్రకాశించబోతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 54కి వెళ్ళిపోదాం. ఐ డోంట్ వాంట్ టు గో మచ్ డీపర్. ప్రభు చిత్తమైతే రేపు మాట్లాడుతుంది దాని గురించి ఏమన్నా. 54వ అధ్యాయము. సో మొట్టమొదటిది, దేవుడు అధికమైన ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు. ఈ అధికమైన ఆశీర్వాదానికి దేవుడు ఏమంటున్నాడంటే, అధికమైన ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు రెండో ఆజ్ఞ ఏమంటున్నాడంటే, అధికముగా ఆయనతో సహవాసంలో ఉండ అంటున్నాడు. మోర్ బ్లెస్సింగ్, మోర్ ప్రేయర్స్, మోర్ బ్లెస్సింగ్, మోర్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను చెప్తున్నామా, ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడేది ఏంటంటే నీ ప్రార్థన, ప్రభుతో నీ సహవాసము. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం నీవు కానీ నీ కుటుంబం కానీ కాపాడబడేది దేని వలనంటే
నీ ప్రార్థన, ప్రభుతో నీ సహవాసమే. ఈ రెండిటిలో ఎక్కడైనా లోపము జరిగిందా, నేను చెప్తున్నానమ్మా, గొప్ప మహిమ అనేది నీ మీదకి వస్తుంది, గొప్ప దీవెనలకు నువ్వు పాత్రుడివి, కానీ ఉన్నవి కోల్పోతూ ఉంటావు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మరి క్షీణించిపోతావు. ఈ సంవత్సరం నేను చెప్తున్నానమ్మా, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. వారి ప్రార్థన, వారు నాతో ఉండే సహవాసమే వారిని కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ సంవత్సరం దేవుడు నీ ప్రార్థనని ఎట్లా వాడుకుంటా అంటే, నీ చుట్టూ నీ ఒక కంచెలాగా వాడుకుంటాడు. కంచె వేయటానికి దేవుడితో నువ్వు గడిపే ఆ సమయము, ఆ సహవాసం చూసావా, దానిని దేవుడు నీ కుటుంబం చుట్టూ ఒక కంచెలాగా వేయటానికి కాపాడుకుంటాడు దేవుడు. ఎప్పుడైతే అధికమైన ప్రార్థన నువ్వు చేయటము అలవాటు చేసుకుంటావో, ఎప్పుడైతే అధికమైన సహవాసం ప్రభుతో నువ్వు కలిగి ఉంటావో, దానికి దీవెనలు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదువుదాం, చూడండి 9వ వచనం చదువుదాం. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని. జలములు భూమి మీదకి ఇంకను పొర్లుచూ రావని. నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు. నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు. నీ మీద కోపముగా ఉండననియు. నీ మీద కోపముగా ఉండననియు. నిన్ను గద్దింపననియు. నిన్ను గద్దింపననియు. నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. నేను ఒట్టు. చూడండి, ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ స్త్రీతోనే మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ భయపడతా ఉంది కదా, అమ్మో అమ్మో అని భయపడుతుంది కదా. ఆ స్త్రీతో అంటున్నాడు, రే బాబు, ఏ అమ్మాయి ఎడమాక, నేను ఒక ప్రమాణం చేస్తాను, నువ్వు నా దగ్గర కంఫర్ట్గా ఉండాలంటే నీకు ఒక ప్రమాణం చేస్తాను. ఏంటి ఆ ప్రమాణం అంటే, నోవాహు గారికి చేశాను ఆ ప్రమాణం నీకు కూడా చేస్తున్నాను, నేను మీద కోపడిని ఇంకా అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడమ్మా. ఎవరి స్త్రీ? ప్రముఖురాలా? కాదు. గనురాలా? కాదు. పోని తన రాజ్యానికి లేదంటే తన సేవకి ఏమన్నా చేసిన స్త్రీయా? కాదు. ఈ స్త్రీ ఎవరంటే, కుటుంబము చేత ద్వేషించబడిన స్త్రీ, భర్త చేత విడువబడిపోయిన స్త్రీ, లోకము దృష్టిలో ఒక శాపానికి గుర్తుగా మారిపోయిన స్త్రీ. ఇటువంటి స్త్రీతోటి ఇంత మాట్లాడాలా ప్రభు అని అనిపిస్తుంది నాకైతే. అసలు కొంతమందితోటి అంత టైం అవసరం లేదు, గడపాల్సిన అవసరం లేదని మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమందితో టైం ఎక్కువ గడపాలనిపిస్తుంది, కొంతమందితో అంత ఎక్కువ టైం గడపాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇలాంటి ఒక స్త్రీతోటి ఇంత మాట్లాడాల ప్రభు అంటే, అది ఆయన ప్రేమ. ఆ స్త్రీతో ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు. ఆ స్త్రీతో కాదమ్మా, మీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. ఏంటంటే, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని, నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు, ఇదిగో నీ మీద కోపముగా ఉండను, నిన్ను గద్దింపను అని ఒట్టు పెట్టుకు. ఎందుకంటే సహవాసానికి పిలుస్తున్నాడుగా. నాతో సహవాసంలో ఉన్నట్టు మనకేం భయాలు? అమ్మో ఎక్కడైనా జారి పడిపోతే, ఎక్కడైనా పాపంలో పడిపోతే, అమ్మో ఏమైందిరా బాబు అని కొంతమంది ఇదంట. ఇదిగో ప్రభుతో సహవాసంలోనికి రావటానికి వెనక్కి ముందుకు తట్టపటాయిస్తున్న వారందరితో నేను మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఈ సంవత్సరం ఎన్నిసార్లు కాలు జారి పాపము చేసినా నీవు దేవుని మహిమనే చూస్తావు, కానీ దేవుని కోపాన్ని మాత్రము నీవు నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం అనుభవించవు అంట. నేనైతే నమ్ముతున్నావు ఈ మాట? నువ్వు నమ్మాల్సింది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను ఒట్టు పెట్టుకున్నా, నేను మీ ఇంటికి వస్తానమ్మా ఒట్టమ్మా అంటే నమ్ముతావు. నా ఒట్టునే అంత నమ్మి నీవు భగవంతుడు ఒట్టుని ఇంకెంత నమ్మాలమ్మా? అసలు ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. నీ మీద కోపముగా ఉండను, నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. అసలు ఎంత ప్రేమ కలిగిన దేవుడమ్మా. అందుకే అంటున్నాడు ప్రభు, నేను ఒట్టు పెట్టుకున్నా కదా, లోతైన సహవాసంలో ఉందాం, ఒక మంచి రిలేషన్షిప్. నువ్వు ఇప్పటివరకు నీతో సరిగ్గా ఎవరు మాట్లాడలేదు స్త్రీ, నీ భర్త కూడా నీతో మాట్లాడటం ఆపేశాడు, చాలా కాలం అయిపోయింది. ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధికులు, బంధువులు అసలు నేను చూడటమే పలకరించడమే మర్చిపోయారు. నీకెవ్వరు లేరు అనుకుంటున్నావేమో, బట్ ఇదిగో నేను వచ్చాను నీ జీవితంలోకి. లోతైన సహవాసము, లోతైన సంబంధము కలిగి ఉందాం మనము. ఇదిగో నువ్వేమో తప్పులు చేస్తావని చెప్పేసి నేనేమో నిన్ను అంటాను అనుకుంటున్నావా? అస్సలు నేను నన్ను ఒట్టు ప్రమాణం అంటున్నాడు దేవుడు. ఎంత మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఏ ప్రేమికుడు ఆమె ప్రేమికురాలతో మాట్లాడే ఎవడైనా మాట్లాడతాడు మాట. నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా నేనేమో మాటలు కంటాం, ఎవరు చేయరు. నిజమా కాదా? ఏంటి కొంతమంది చెప్పారేంటి అసలు అని మీరు స్ట్రిక్ట్ ఉంటారా? ఓకే సార్, ఫైన్.
బట్ ఒక స్త్రీని కన్విన్స్ చేయడానికి ఒక దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడున్న మీతో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఒప్పింపజేయటానికి ఆయన ఆ ఒట్టును మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒట్టురా బాబు, లోతైన సహవాసంలోకి రండి ఈ సంవత్సరం అంటున్నాడు దేవుడు. అసలు ఇంక గట్టిగా మాట్లాడాలంటమ్మా, ప్రభుతో లోతైన సహవాసంలోకి వెళ్తే అదే గొప్ప మహిమ అంటాను నేనైతే. చదువునానా. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఒక లోతైన సహవాసంలోకి అడుగు పెడతావో, మునుపెన్నడు చేయని ఒక అధికమైన ప్రార్థనలోకి నువ్వు వెళ్తావో, నేను చెప్తున్నానమ్మా, దేవుడు ఇస్తున్న ఈ యొక్క దీవెన చూసారా మీరు ఏంటంట, నా కృప నిన్ను విడిచిపోదు. అసలు కృప అనేది కొంతకాలమే ఉంటుంది, గ్రేస్ అనేది కొంతకాలమే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి, ఇది కృపాకాలము. ఈ కృపాకాలం అయిపోగానే ప్రభువు వస్తాడు, ఇదిగో తీసుకొని వెళ్ళిపోతాడు మనల్ని. అంటే సో గ్రేస్కి ఆది అంతము ఉంటుంది, గ్రేస్కి మొదలు ఉంటుంది, చివర ఉంటుంది. ఇక్కడ దేవుడు అసలు ఏంటి ఆ మాట నాకు అర్థం కాలేదు. పర్వతాలు తొలగిపోయినా, అసలు అంటే ఒక భూకంపం వచ్చేసేసి అసలు భూమి అంతా తల్లకిందులు అయిపోయినా, ఏది జరిగినా ఏది జరగకపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. లైఫ్ టైం గ్రేస్. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ సంవత్సరము గొప్ప మహిమ గల సంవత్సరం. అంటే ఏంటంటే జీవిత కాలము మనం అనుభవించే కృప అని చెప్పేసానండి. లైఫ్ టైం గ్రేస్, ఇది ఒక బ్లెస్సింగ్ మనకు. చెప్పండి లైఫ్ టైం గ్రేస్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. లైఫ్ టైం గ్రేస్ అని చెప్పండి. జీవిత కాలము. ఎందుకంటే నేనన్నా మాట ఏమంటున్నాడు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి. పర్వతాలు తొలగిపోవటం నువ్వు చూస్తావా? చూడవు. మెట్టలు తొలగిపోవటం చూస్తావా? లేవు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నా కృప, అవైనా తొలగిపోతాయేమో కానీ నా కృప. అంటే నేను అసలు ఇంతగా ఈ సంఘం మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏంటి, ఈ సంఘం ఏం చేసింది అది నా డౌట్. ఆ స్త్రీ ఏం చేసిందో పక్కన పెట్టేసేస్తే అసలు ఏ మంచి ఉందయ్యా మనలో. రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఇంక వేరే సంఘాలు లేవా గుంటూరులో? వేరే సంఘాలతో మాట్లాడే ఈ మాట. ఈ చిన్న సంఘము గుంటూరులో యంగెస్ట్ పాస్టర్ నేనే. ఈ ఒక యవనస్తుడు నడిపిస్తున్న ఒక చిన్న సంఘానితో దేవుడు ఏమంటున్నాడంటే లైఫ్ టైం గ్రేస్ ఇస్తారా మీకు అంటున్నాడు దేవుడు. అబ్బా, కమాన్, లేచి నిలబడి చప్పట్లు కొట్టాలమ్మా దేవుడికి ఈ మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చుందమ్మా. అంటే 2025 నుంచి నీవు ప్రభు పిలుపు అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కృపలేని దినము, కృపలేని క్షణము ఏది నువ్వు చూడవు నీ జీవితంలో. చదువమ్మా. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన కూడా ఏంటంట తొలగిపోదు. అసలు ఆ మాట చూసారా? పీస్. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అంటే అసలు దేవుడితోటి నువ్వు ఎప్పటికీ ఒక సమాధానకరమైన స్థితిలోనే ఉంటావమ్మా. అంటే ఏంటంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అసలు లైఫ్ టైం గ్రేస్, ఇంకా దేవుడితోటి లైఫ్ టైం పీస్లో ఉంటాం మనం అంతే. అసలు ఏం మీకు అర్థమవుతుంది ఆ మాటలో? అసలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాట. నాకైతే అసలు పిచ్చెక్కిపోతుంది నాకైతే ఆ మాటకి. లైఫ్ టైం గ్రేస్ అంటే ఏంటండి? ఆ కృప కోసం కన్నీరు గార్చే జనాలు, కృపనివ్వయ్యా, కృపయ్యా, కృపయ్యా, కృపయ్యా. నువ్వు అన్నిసార్లు కూడా అడగలా. నిజం అడిగారు లేదా? అడగలా మనం. అసలు అన్నిసార్లు అడిగాం మనం. అసలు కొంతమందికి అన్నిసార్లు అడగటానికి కూడా కృప గురించి తెలీదు. కృప గురించి తెలియని మనకి, కృప గురించి అడగను మనకి కృపా సత్య సంపూర్ణుడు ఏమంటున్నాడంటే లైఫ్ టైం గ్రేస్ ఇస్తానంటున్నాడు. ఏ గ్రేస్ ఫర్ లైఫ్ టైం. కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు ప్రభు. నేను నమ్ముతున్నానమ్మా ఈ మాట. నేను ప్రకటన చేస్తుండగానే
దేవుడు తన కృపను విడుదల చేశాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడుతుండగా నా హృదయంలో ఏదో ఒకలాంటి ఒక మూమెంట్ నేను గమనించాను నా స్పిరిట్లో. నేను ఐఎమ్ బిలీవింగ్ దేవుడు ఈ మాట చెప్తుంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా గంతులు వేస్తున్నాడు అంట. నేనైతే దేవుడు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాడు. లైఫ్ టైం గ్రేస్ ఇది పెట్టుకోవాలి మనం. ఇంకా గ్రేటర్ గ్లోరీ కాదు కానీ లైఫ్ టైం గ్రేస్. గాడ్ హ్యాస్ అన్లాక్డ్ ఏ లైఫ్ టైం గ్రేస్ ఓవర్ దిస్ చర్చ్. ఈ సంఘం పైన దేవుడు ఏమి తెరిచాడరా ఈ రాత్రి అంటే జీవిత కాలము విడిచిపోని కృపనిచ్చేసాడు దేవుడు ఈ సంఘానికి. ఇంకా అంతకంటే ఏం కావాలమ్మా అని అంటున్నాడు ప్రభు. అంటున్నాడు అసలు ఎరే బాబు ఎప్పటికి మీకు నాకు సమాధానం ఉంటుంది. ఈ సమాధాన సంబంధమైన నిబంధన కూడా తొలగిపోదురా అంటే నీతో చేసిన ఈ నిబంధన నీ పిల్లలకు కూడా వెళ్తుందమ్మా ఈ నిబంధన. ఎంత గొప్ప దీవెన అసలు. వా సంతోషమా కాదు ఈ దీవెన అంటే. దేవుడు గ్రేటర్ గ్లోరీ అంటే ఇదే, ఏ లైఫ్ టైం గ్రేస్. గొప్ప మహిమ అంటే ఏంటో అని అనుకున్నారు కదా. ఇదో చెప్తున్నా, అసలు ఆశీర్వాదాలు ఇవి పక్కన పెట్టేసి, ఫస్ట్లో చెప్పిన ఆశీర్వాదాలు అన్నీ పక్కన పెట్టేస్తే గ్రేటర్ గ్లోరీ మహిమ, గొప్ప మహిమ అంటే ఏంటంటే జీవిత కాలము విడిచిపోని కృపను పొందుకోవటమే గొప్ప మహిమ అంటాను నేనైతే ఈ రాత్రి. అక్కడితో అయిపోలే దీవెనలు. దేవుడు దీవెనలు ఇస్తానే ఉన్నాడు. దేవుడు అసలు చూసారా ఎంత బాబా మన దేవుడు ఎంత మంచివాడు. చదువయ్యా అసలు ఆపకూడదు మనం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. నీ యందు జాలిపడు పాస్టర్ గారు చెప్పట్లా, యెహోవాయే సెలవిచ్చుచున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి నువ్వు. యెహోవాయే సెలవిచ్చాడంటే ఇంక అదంతే ఫిక్స్డ్ అంతే. పాస్టర్ గారు చెప్పారని కాదు. చదవమ్మా తర్వాత. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా. అబ్బా గడిచిన సంవత్సరాల్లో ఎంత ప్రయాసపడ్డారో నీ బిల్లు కట్టుకోవటానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డావమ్మా. ఇంకో మాట్లాడుతున్నాడు దేవుడు నీతోటే. ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ విశ్రాంతి లేకుండా దానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. అబ్బా ఐ విల్ బిల్డ్ యువర్ లైఫ్స్, ఐ విల్ బిల్డ్ యువర్ ఫ్యామిలీస్ అంటున్నాడమ్మా. గ్రేటర్ గ్లోరీలో ఉన్న మరొక ఆశీర్వాదం ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టడం కాదు, దేవుడు కడతాడంట. నీ జీవితాన్ని కడతాడంట, నీ కుటుంబాన్ని కడతా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది మీకు ఆ మాట? కమాన్ కమాన్ లేచి నిలబడి, కమాన్ స్టాండ్ యువర్ ఫీట్ అండ్ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఆయన మీ కుటుంబాలను, ఆయన మీ జీవితాలను ఈ సంవత్సరం నుంచి కట్టును గాక. హల్లెలూయా. కూర్చుందాం అందరం. ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి, అసలు దేనేని ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నా నాకు తెలియదు, మనుషులు కాదంటే నువ్వు పడిన ఆ పాటలు, నువ్వు పడిన ఆ దెబ్బలు చూడండి. కొంతమందిని చూస్తే అసలు జీవితంలో నలిగిపోయాడు రా బాబు వీడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో మన పరిస్థితులు అట్లాగే ఉంటాయమ్మా. నలిగిపోతాము, కొట్టబడతాము జీవితము చేత. అవమానాలు, ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైన ఆ యొక్క ఒత్తిళ్ళు, వీటన్నిటిలో అసలు నలిగిపోతూ ఉంటాం. దేవుడు అటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 54వ కీర్తన 54వ అధ్యాయం వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 54 చదవమ్మా. 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా. జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయాసపడి, కొట్టబడి, గాలివాన చేత కొట్టబడి ఆదరణ, కనీసం ఒక ఓదార్పు, అంత ప్రయాసపడుతుంటే, అంత కష్టపడుతుంటే ఆదరణ కూడా లేకుండా ఉందంట ఈ స్త్రీకి. ఆదరణ లేక ఉన్నదానా. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని నడిపించుకోవటానికి, నువ్వు చేసిన అప్పులు కట్టుకోవటానికి, ఇంకా నీ కుటుంబం యొక్క పోషణ, నీ బిడ్డల యొక్క పోషణ, వీటన్నిటి గురించి ప్రయాసపడుతూ ఇబ్బందులు పడుతున్న నీతో ఒక శుభవార్త చెప్తానమ్మా. ఈ సంవత్సరము నీకు సూపర్ న్యాచురల్ హెల్ప్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక సహజాతీతమైన సహాయము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది ఎట్లాగుంటుందంటే దేవుడే వచ్చి నీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు ఈ సంవత్సరం నుంచి దేవుడు. కమాన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ప్రయాసపడి గాలివాన చేత
కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో ఇదిగో నీ పునాదులు వేయుదును. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నానమ్మా. ఇది మొదలుకొని నీ కుటుంబం యొక్క యోగక్షేమాలు నువ్వు ఎంత చూస్తావో తెలియదు, కానీ నీ సృష్టికర్త నీ దేవుడు నీ విషయమై జాగ్రత్త వహించబోతున్నాడు. గ్రేటర్ గ్లోరీ, గొప్ప మహిమలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవుడు బాధ్యతను తీసుకోబోతున్నాడు ఈ సంవత్సరం నుంచి. కమాన్, ప్రభుకు వందనాలు చెప్దాం, ప్రభుకి వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా నువ్వు ఇంట్లో అట్లా కూర్చోగానే సడన్గా నీకు డబ్బులు వస్తాయేమో ఫోన్లోకి. చదువుమా. నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. అసలు దేవుడు చూసా ఎట్లా కడతా అంటున్నాడు చూడండి. నీ జీవితాన్ని ఆయన డిజైన్ చేస్తున్నాడమ్మా. గ్రేటర్ గ్లోరీ. నువ్వు నమ్ముతున్నావో లేదో తెలియదమ్మా, ఎందుకంటే ఇవి నమ్మలేని మాటలాగా అనిపిస్తున్నాయి. జీవితాలు మామూలుగా గట్టినా మనకు చాలు. ఇప్పుడు దానం నేను చేస్తే వేరు, రాజు దానం చేస్తే వేరు. రాజు రాజుకు తగ్గట్టు చేస్తాడు. కట్టడం అంటే ప్రభు కడితే ఎట్లా కడతాడు, ఇంకెట్లా కడతాడు ప్రభు నీ జీవితాన్ని. అవి చదువుతావు, నోటికి కూడా తిరగట్లా. అవి నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అది చూసారా, అంటే బంగారాలు మనం వేసుకోవచ్చు. దేవుడు వీటితోనే కడతా అంటున్నాడు మనకి. చదువమ్మా. నీ పిల్లలందరూ అబ్బా నిన్ను కట్టడం మాత్రమే కాదు, ఏంటంటే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. అండ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ చూడమ్మా, చాలా బాగుంది చూడండి. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఎందుకంటే ప్రయాసపడి, ఆ 11వ వచనం నీ గురించి మాట్లాడే దేవుడు. ప్రయాసపడి, చదువు మాట, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నీ తరం వరకు వచ్చిన కష్టం ఉంది చూసావా, అది నీ తరంతోనే ఆపేస్తా అంటున్నాడమ్మా దేవుడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. పక్కన వాళ్ళకి చెప్పు, అధిక విశ్రాంతి అని చెప్పండి. మోర్ బ్లెస్సింగ్, అధికమైన దీవెన అంటున్నాడు, అధికమైన ప్రార్థన అంటున్నాడు, అధికమైన సహవాసం అంటున్నాడు, ఇదిగో అధికమైన కృప ఇస్తా అంటున్నాడు, ఇదిగో అధికమైన సమాధానం ఇస్తా అంటున్నాడు, అధికముగా కడతా అంటున్నాడు, అధికముగా విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. దేవుడు ఈ సంవత్సరం ఏది చేసినా అధికంగా చేస్తున్నాడు నీ జీవితంలో. దేవుడు ఏది చేసినా గ్రేట్గా చేస్తున్నాడు. గ్రేటర్ గ్లోరీ అంటే అధికమైనగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండమ్మా, నీ పిల్లలకు అసలు ఆ మాట చూసారమ్మా, పిల్లల గురించి దిగులు పడుతున్న వాళ్ళందరికీ చెప్తానమ్మా, మీ పిల్లలకు అధిక విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. నీ గురించి దిగులు పడుతున్న నీతో కూడా మాట్లాడుతున్నాను. నీ పిల్లలకి అంత విశ్రాంతి ఇస్తుంటే నీకు ఇంకా మంచి విశ్రాంతిని ఇస్తాడు. ఎందుకంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి అసలు ఇదైపోయిన నీ జీవితంతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇది చూశాను, ఇక్కడ నుంచి నేను ఇంటర్ఫీర్ అవుతాను, నీకు నెమ్మదినిస్తా అంటున్నాడు దేవుడు. కానీ లోకమంతేమో నదులు ఎర్రగైపోతూ ఉంటాయి. లోకంలోనేమో ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోతూ ఉంటాడు. లోకంలోనేమో గనులైన వారు చనిపోతూ ఉంటారు. లోకంలో యవనస్తులు చనిపోతూ ఉంటారు. లోకమంతా ఒకలాంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లోకము సృష్టికర్త వైపు చూస్తూ యాచిస్తూ ఉంటుంది. అసలు ఏమైపోతుంది లోకం, ఎటుపోతుంది ప్రపంచం అని లోకమంతా ఆందోళన చెందుతూ ఉంటే, నేను చెప్తున్నానమ్మా, చుట్టూ గాఢాంధకారంలో ఆయన నీకు దీపంగా ఉండి నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన. చుట్టూ గాఢాంధకారం, లోకమంతా గాఢాంధకారం ఉండబోతుందమ్మా. లోకమంతా గాఢాంధకారం ఉండబోతుంది. లోకమంతా భయంకరమైన రెసెషన్, అప్రెషన్, భయంకరమైన ఒకలాంటి ప్రజలకు ఏమవుతుందంటమ్మా, ఈ సంవత్సరం నుంచి ఒకలాంటి విసుగు వచ్చేస్తుంది. ఏంట్రా ఇది అసలు అని చెప్పేసి. అండ్ ఐఆమ్ టెల్లింగ్ యూ, వీటన్నిటి మధ్య ఆ గాఢాంధకారములో, ఆ భీకరమైన తుఫాన్లో నీ ఓడకు ఒక లంగర్లాగా, నీ యొక్క జీవితానికి ఒక దీపంలాగా ఈ సంవత్సరం ఆయన ఉండబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు అండి. దేని గురించి భయపడ మాకమ్మ. అసలు ఇప్పుడు వరకు చల్లగా ఉన్నావు కదా, ఇంకా చల్లగా ఉంటావు అంట. నేనైతే నువ్వు మీ ఇంట్లో ఏమని చెప్పాను, నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా పెట్టమ్మా అని చెప్పాలి అంతే. నేను తర్వాత చదువుమ్మా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి కలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. అసలు అదిగో చూసారా, నీవు భయపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నందురు. బాధించువారు, అమ్మా వినపడుతుందా? ఇన్ని సంవత్సరాలు ఏదైతే నిన్ను బాధ పెట్టిందో, అది అనారోగ్యమైనా, అది అప్పులైనా, అది వ్యక్తులైనా, అది దురాత్మైనా, అది ఏదైనా సరే, బాధించువారు ఈ సంవత్సరము నీకు దూరముగా వెళ్ళిపోబోతున్నారు. నీవు భయపడాల్సిన పని లేదు అంటున్నాడు ఈ సంవత్సరము. నేను చెప్తున్నా, ఏ చెడ్డ వార్తలు విన్నా, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు రావటం లేదు, కొత్త ఏది విన్నా కూడా అమ్మ నేను చెప్తున్నామ్మా, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బాధించువారు నీకు దూరముగా ఉంటారు ఈ సంవత్సరము. అంటే భీతి నీకు దూరముగా ఉంటును, అది నీ దగ్గరకు కూడా రానేరదు. అంటే ఈ సంవత్సరము నీ జీవితంలో ఏమేమి ఉండవంటే, బాధ ఉండదు, భీతి ఉండదు. సో భయపడ మాకు, ఈ సంవత్సరం ఎట్లా జాగిద్దో అని చెప్పి, 2025 ఎట్లా అవుతుందో అని అనుకుంటున్నాం. మీతో అంటున్నాను, ఈ సంవత్సరము బాధ ఉండదు, ఈ సంవత్సరము భీతి ఉండదు. ఈ రెండు నీకు దూరం చేస్తాడు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు నోటి నిండా నవ్వుతూ ఉంటావు అమ్మా. ఈ సంవత్సరం అంతా ఎంతమందికి ఇటువంటి సంవత్సరం కావాలమ్మా? ఏ స్మైలింగ్ ఇయర్ అంతా నవ్వుతూ ఉంటావు నువ్వే. దేవుడు నేనల్లా ఈ మాట, ఇమాన్యుల్ పృథ్వీరాజ్ ఇవ్వట్ల ఈ వాగ్దానం ఏమన్నాడు? నీవు భయపడాల్సిన పని లేదు ఈ సంవత్సరం గురించి. ఎందుకంటే ఈ సంవత్సరంలో బాధించేవారు నీకు దూరముగా ఉంటారు, భీతి అనగా భయము నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు. అంటే దేవుడు చాలా స్పష్టంగా ఒక మ్యాండేట్ పెట్టుకున్నాడమ్మా, ఈ సంవత్సరం నీకు నీ కుటుంబానికి బాధ ఉండటానికి వీలేదు, భయం ఉండటానికి వీలేదు. అంతగా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు ఈ సంవత్సరం దేవుడు. ఎవరికి కావాలి ఇటువంటి సంవత్సరం అండి? అందరికి కావాలి. బాధ ఉండదంట, భయం ఉండదంట, రిలాక్స్డ్గా ఉంటుంది. రిలాక్స్. చదువమ్మా. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. దేవుడు అంటున్నాడు, మన బ్యాచ్ సంగతి తెలుసుగా, ఏదైనా జరిగింది అనుకున్నా, అమ్మ దేవుడు ఎందుకని నన్ను వాళ్ళకి అప్పచెప్పి, ఇది భలే ఉంటుంది తెలుసు ఈ మాట, నన్ను యోబు బాటలో నడిపిస్తానంటే, అరే బాబు యోబు బాటలో నేను నడిపిస్తాడు, అది ఒక దీవెనగా చెప్తున్నావు నువ్వు. అసలు యోబు సినిమా వేరు, మన సినిమా వేరు. యోబు జీవితాన్ని దయచేసి కంపేర్ చేసుకోకూడదమ్మా. యోబుని శోధించడానికి దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పేసి అది ఒక్కటి పట్టుకొని మనం ఏది శోధన వచ్చినా, ఏది శ్రమ వచ్చినా దేవుడు చేశాడు లేదంటే దేవుడు అప్పగించేశాడని మాట్లాడుకుంటున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అదేమంటారు జనాలు ఏమంటారంటే, దేవుడు ఈ అనారోగ్యం పెట్టి నాకు నేర్పిస్తున్నాడు, దేవుడు ఈ ఇరుకుల్లో నడిపించి నాకు నేర్పిస్తున్నాడు అంటారు. అమ్మ, దేవుడికి నీకు నేర్పించడానికి అనారోగ్యాలు ఇరుకులే కావాలా? దేవుడు నిన్ను దేని ద్వారా నేర్పిస్తాడు తెలుసా? ఆయన వాక్యం చేత నీకు నేర్పు అనుగ్రహిస్తాడు. దీనిలో నుంచి నేర్పిస్తాడు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించి సమస్తము నీకు బోధిస్తాడు. నీకు బోధించడానికి, నీకు నేర్పించడానికి వాక్యము, పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటాడు దేవుడు. అంతేగాని రోగాల సహాయము, అప్పుల సహాయము, శ్రమల సహాయము ఎంత మాత్రము తీసుకోడు. అదొక రాంగ్ టీచింగ్ అంటానేమన్నా. దేవుడు రోగం పెట్టి ఏ క్రైస్తవుణ్ణి పరీక్షించడు, ఏ క్రైస్తవుడికి ఏది నేర్పించడు. పేతురికి దేవుడు దోణి నిండా చేపలిచ్చి దేవుడు ఏం నేర్పించంటే, ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పేతురు తనంతట తాను మోకాళ్ళేసి, ప్రభువా నేను పాపిని అన్నాడు. అంతే. దేవుడు పేతురికి తాను పాపి అని నేర్పించడానికి రోగం వాడుకోలే, దీవెన వాడుకున్నాడు ఆయన. దయచేసి నూతన నిబంధన అర్థము చేసుకోండి. రోగాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, కష్టాలు పెట్టి దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడు అని అనుకోమాకండి. నో, కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో బాధ నీకు దూరముగా ఉంటుంది, భీతి నీకు దూరముగా ఉంటుంది. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ప్రభు ఇది మాట్లాడుతుంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, దేవుడు అది నేర్పిస్తున్నాడు, ఇది నేర్పిస్తున్నాడు అనుకుంటున్నావు. నో, పక్కన వాళ్ళకి చెప్పి, ఈ సంవత్సరం నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదని చెప్పి పక్కన వాళ్ళకి.
జనులు గుంపుగా కూడినను వారు నా వలన కూడరు. ప్రభువే అంటున్నాడు, జనులు గుంపుగా కూడినను అది నా వల్ల జరిగింది కాదు అంటున్నాడు. నీకు విరోధముగా గుంపు కూడువారు. ఇప్పుడు ఇది జరుగుతుంది ఏంటంట, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అవుతారు. ఆలకించుము. నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. చూసావా, దేవుడు ఈ సంవత్సరం నేను దీని పార్ట్ బి అదంతా తర్వాత వచ్చే ఆదివారాలు నేను మాట్లాడతాను. బట్ ఇక్కడితో నేను ముగిస్తాను, ఈ అధ్యాయంతో నేను ముగిస్తాను. తర్వాత నెక్స్ట్ ఆదివారం కంటిన్యూ చేస్తాను. బట్ ఇప్పటి వరకు ఇదిగో దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే అధికమైన దీవెన ఇస్తా అంటున్నాడు. గ్రేటర్ గ్లోరీ అంటే ఏంటంటే అధికమైన దీవెన. ఏంటి అధికమైన దీవెన అంటే రక్త సంబంధికుల కంటే, స్నేహితుల కంటే, శ్రేయోభిలాషుల కంటే, ఇరుగు పొరుగు వారందరికంటే ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టడమే గ్రేటర్ గ్లోరీ యొక్క ముఖ్య ఉద్దేశము. దేవునికి అర్థమవుతుందా? సో అధికమైన దేవునికి అనుగ్రహిస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే అధికమైన దీవెన అనుగ్రహిస్తాడు. ఈ అధికమైన దీవెన నీకు అనుగ్రహించడం కోసము ప్రభు ఏమంటున్నాడంటే అధికమైన ప్రార్థన చేయమంటున్నాడు. రెండోది ప్రభు ఏమంటున్నాడంటే అధికముగా ఆయనతోటి సహవాసము చేయమంటున్నాడు. ఎప్పుడైతే అధికమైన ప్రార్థన, అధికమైన సహవాసము నీవు ఆయనతో కలిగి ఉంటావో, దేవుడు ఈ సంవత్సరం అంటున్నాడు గ్రేటర్ గ్లోరీలో, గొప్ప మహిమలో ఆయన కృప లైఫ్ టైం అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆయన సమాధాన నిబంధన ఎప్పటికీ తొలగిపోకుండా చూసుకుంటా అంటున్నాడు. అంటే ఏమిటంటే అమ్మా, దేవుడికి నీకు వైరం అనేది ఉండదమ్మా. దేవుని ఉగ్రత నువ్వు ఎన్నడూ అనుభవించవు, దేవుని కోపాన్ని ఎన్నడూ నువ్వు అనుభవించవు, నీ కుటుంబం కూడా అనుభవించదు. దేవుని దీవెనే అనుభవిస్తారు మీరు ఈ సంవత్సరం నుంచి. అర్థమవుతుందా మీకు ఆ మాట? సో అధికమైన ప్రార్థన, అధికమైన సహవాసం నువ్వు చేస్తే ఆయన కృప జీవిత కాలము నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. సమాధాన సంబంధమైన నిబంధనను తొలగిపోకుండా చూసుకుంటా అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇదిగో నీ జీవితాన్ని నేను కడతానంటున్నాడు ఈ సంవత్సరం నుంచి. అమ్మా, ఎవరైనా దేని గురించి ఆయన చింతపడుతున్నారేమో, దేని గురించి ఆయన ఆలోచిస్తున్నారేమో, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో, లేదా నా భవిష్యత్తు ఏమవుతుందో, ఆయన ఉన్నప్పుడు బాగుంది, ఆయన లేనప్పుడు, ఆయన ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించలేదు బ్రదర్, ఆయన చనిపోయిన తర్వాత, లేదంటే ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా జీవితం ఏమవుతుందో అర్థం కావటం లేదు అని ఆందోళన పడుతూ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క స్త్రీతోటి, ప్రతి ఒక్క పురుషుడితోటి నేను మాట్లాడుతున్నానమ్మా. ఇది మొదలుకొని గొప్ప మహిమను నువ్వు పొందుకుంటున్నావు కాబట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన కట్టడం ఆరంభిస్తాడు ఈ సంవత్సరం నుంచి. ఆయన కట్టడం ఆరంభిస్తాడు ఈ సంవత్సరం నుంచి. వెరీ వెరీ క్లియర్గా నేను చెప్తున్నానమ్మా. ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ఏ ఒక్క బిడ్డ అయ్యో మా జీవితాలు, అయ్యో మా కుటుంబాలు అని ఆలోచించమాకండమ్మా. ప్రభు కట్టడం ఆరంభిస్తాడు ఈ సంవత్సరం నుంచి. కమాన్. దేనికి భయపడాల్సిన పని లేదంటున్నాడు. ఆయన కడతానంటున్నాడమ్మా. ఆయన కట్టి ఏమంటున్నాడంటే అధికమైన విశ్రాంతిని. ఎందుకంటే ఎంతకాలం పడ్డావో నువ్వు ఆ కష్టము, ఎంతకాలం పడ్డావో ఆ ఇబ్బంది, ఎంతకాలం దాని చేత వేధింపబడ్డావో తెలియదు. ప్రభు అది చూసామంటున్నాడంటే ఇది మొదలుకొని ఆ పరిస్థితి గురించి నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. అధికమైన విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. అంటే గ్రేటర్ గ్లోరీలో దేవుడు నీ జీవితాన్ని కట్టి నిన్ను విశ్రాంతిలో పెడతాడు. అంటే నీ యోగక్షేమాలన్నీ చూసుకున్న తలని పైన తీసుకుంటాడు. నీకు మాత్రం ఏం చేస్తాడంటే గుడ్ సౌండ్ స్లీప్, ఒక మంచి నిద్ర నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. నోటి నిండా నవ్వు అనుగ్రహిస్తాడు. నీ ఫ్రెండ్స్ అందరూ, మీరందరూ కలిసినప్పుడు వాళ్ళందరేమో ఆ బిజీకి అమ్మో అది ఇది అనుకుంటూ ఉంటారు. నేను చెప్తున్నామ్మా, నువ్వు మాత్రం చక్కగా ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటావు, చక్కగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావు, చక్కగా దాన్ని తింటావు. ఉప్పు తక్కిందిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ద బ్యూటీ, ఈ యొక్క గ్రేటర్ గ్లోరీలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? దేవుడు నిన్ను విశ్రాంతిలోకి పెట్టి ఆయన ఈ సంవత్సరం నీ జీవితంలో పనిచేయటం ఆరంభిస్తాడమ్మా. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆదాముకు ఎట్లాగైతే గాఢ నిద్ర కలుగు చేశాడో అదే విజన్ నేను చూశాను. నేను ఆ విజన్ చెప్పడం మర్చిపోయాను. ఐ ఫర్గాటన్ దట్ విజన్. ఆదాముకి ఎట్లాగైతే ఒక గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెముకలోంచి అవ్వను తీసి దేవుడు ఆదాము కోసం ఎట్లాగైతే పని చేశాడో, నేను అంటున్నానమ్మా, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఈ సంవత్సరం నుంచి ఆయన పనిచేయటం ఆరంభిస్తాడు అంటున్నాను నేనైతే. కమాన్ 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 కమాన్.
బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నామా, నువ్వు పని చేస్తే ఇంతే జీతము, నువ్వు పని చేస్తే ఇంతే ఆదాయం, నువ్వు పని చేస్తే ఇంతే డబ్బులు. దేవుడే పని చేస్తే ఇదిగో నీ ముందు ధనరాశులు దేవుడు ఏర్పాటు చేస్తాడంట. అంటే ఆ సిస్టర్ గారు మంచి ఆలోచన. ఎట్లా అంటే, నాకు ఒక్కడికే కాదండి, పక్కన వాళ్ళు కూడా దీవెన అంతా అందం చూసుకుంటాను అంటున్నాను. మంచిది, కూర్చోండి. బట్ ద బ్యూటీ, నేను చెప్తున్నామ్మా, మరి ఎవరు కుటుంబాల గురించి ఆలోచిస్తూ, బిడ్డల గురించి ఆలోచిస్తూ, వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ ఎవరు లాస్ట్ ఇయర్ అంతా దిగులు పడుతున్నారో, బట్ ప్రభు మాట్లాడుతున్న మాటమ్మా, ఆయన నీ కుటుంబాన్ని కడతా అంటున్నాడు, ఆయన నీ జీవితాన్ని కడతా అంటున్నాడు, నీకు అధికమైన విశ్రాంతిని అనుగ్రహిస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, భయపడాల్సిన పని లేదు అంటున్నాడు. భీతి నీకు దూరంగా ఉంటుంది, బాధ నీకు దూరంగా ఉంటుంది. అంటే ఇది మొదలుకొని నీకన్నీ మంచి దినాలు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఇది మొదలుకొని గుడ్ డేస్ నువ్వు అనుభవిస్తావు. పక్కన వాళ్ళకి చెప్పు, ఇది మొదలుకొని నాకు అన్ని మంచి దినాలని చెప్పు. పక్కన వాళ్ళకి విశ్వాసంతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధ, భీతి ఇవి నీకు దూరంగా ఉంటాయి. అంటే నీ చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. సో మరలా చూసుకుందాము. అధికమైన దీవెన, గ్రేటర్ గ్లోరీలో అధికమైన దీవెన, అధికమైన ప్రార్థన, అధికమైన సహవాసము, ఇదిగో అధికమైన కృప, ఇదిగో అధికముగా దేవుడు మన జీవితాల్లో శ్రద్ధ తీసుకుంటాడు, అధికమైన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు, అధికమైన కాపుదల. బాధ, భీతి నీకు దూరముగా ఉండి దేవుడే కంచె వేస్తాడు. సో అధికమైన కాపుదల, 6 బ్లెస్సింగ్స్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 6 బ్లెస్సింగ్స్. ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీలో నువ్వు పొందుకునేవి ఏంటంటే ఈ 6 దీవెనలు నువ్వు పొందుకుంటావు. తర్వాత ఇంకా మాట్లాడుతాను నేను, వచ్చే వారాల్లో, వచ్చే రోజుల్లో నేను ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడతాను ప్రభు నాకు ఇచ్చిన దర్శనం బట్టి. బట్ ఈ రాత్రి ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా అందరం లేచి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాము. కమాన్.